విశ్వ రహస్యాలను గుట్టును విప్పే బైబిల్ అనే ఈ ధారావాహిక విశ్వ రహస్యాలను శోధించే ఎపిసోడ్స్కు మరి ముఖ్యంగా బైబిల్ మహాజ్ఞాన పర్వానికి ఆసక్తితో విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. వెళదాం. ఈరోజు ఆధునిక మానవుడు ప్రకృతిని, దేవుడు వలన కలిగిన సమస్తాన్ని అనుభవిస్తూ చివరకు దేవుడు వద్దన్న దానిని చేయడానికి లేదా దాటి వెళ్ళొద్దు అని పొలిమేర హద్దును గీసిన ఆ గీతను దాటి మనిషి తనకున్న అత్యంత స్వల్పమైన విజ్ఞానం చేత విశ్వాంతరాళాలలోనికి ప్రయాణం చేసి భూమిని కాకుండా వేరే ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా మలుచుకోవడానికి ఈరోజు పరితపించిపోతున్నాడు. దీనికి కారణం దేవునిపైన నమ్మకం అతనికి లేకపోవటమే. శాస్త్రవేత్తలైన వారు ప్రకృతిని శోధించినప్పుడు అవి చెబుతున్న నిజాలను వారు ఇమిడ్చుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈరోజు కోటాను కోట్ల రూపాయల ప్రజాధనం లేదా ప్రజల కష్టార్జితం అని చెప్పాలి. ప్రతి దేశం ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసి ఉండకపోదు. అంటే ఈరోజు ప్రజల కష్టాన్ని కోటాను కోట్ల రూపాయల రూపంలో ఈ ఖగోళ శాస్త్రము పైన పరిశోధనల పేరిట ఖర్చు చేస్తున్నారు అన్నది నిజంగా అమాయకులైన ప్రజలు ఎరుగలేని సత్యం. ఎందుకంటే ఒక దోమ ఎలాగైతే ఒక వ్యక్తికి తెలియకుండానే అతని రక్తాన్ని పీల్చుతుందో, ఈరోజు ప్రభుత్వాలు కూడా ప్రజల కష్టార్జితాన్ని వాళ్ళకి తెలియకుండానే మరి కోటాను కోట్ల రూపాయలను, ధనాన్ని, ప్రజాధనాన్ని తమ వ్యర్థమైన ప్రయోగాలను లేదా తాము నిష్ఫలులు కాబోయే ప్రయోగాలపైన వారు పెట్టుబడిగా పెడుతున్నారు అన్నది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. దీనంతటికీ కారణం ప్రజలకు దానిపైన అవగాహన లేకపోవటమే. ప్రభుత్వ అధికారులను ఓటు పేరట గద్దెలను ఎక్కించి వాళ్ళని ఎన్నుకొని అధికారాన్ని వాళ్ళకి కట్టబెట్టినందుకు అధికారులుగా వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ దేశ ధనాన్ని అన్నది ప్రజలు ఎరుగకపోవటం వలన తమకు నచ్చినట్లుగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నాయి నేడున్న ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకరిని చూచి ఒకరు, పులిని చూచి నక్క వాతలేసుకుంది అన్నట్టుగా ఒక దేశం ప్రయోగాలు చేస్తుంటే మేమెందుకు ప్రయోగాలు చేయకూడదు అనే పేర్ల కోసమో, గొప్పల కోసమో, లేదా ప్రజలను మభ్యపరచటం కోసమో ఇటువంటి తప్పుడు నిర్ణయాలను ప్రజాప్రభుత్వాలు తీసుకొని వారు కూడా ఈ వ్యర్థమైన ప్రయోగాల పేరిట ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కనుక ప్రియులారా, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రజలను, ప్రభుత్వాలను సైతం హెచ్చరించవలసిన అవసరత దేవుని విజ్ఞానాన్ని నేర్చుకున్న ఆయన వారసులకే ఉంది. కనుక ప్రపంచ దేశాలను హెచ్చరించాలి. ప్రజాధనం తప్పుత్రోవ పడుతున్నప్పుడు, ప్రజల కష్టార్జితం వారి ఆకలిపైన, వారి నిత్యావసరాలపైన
ఉపయోగించాల్సింది పోయి ఎక్కడో కనబడే ఎండమావులు లాంటి వాటి కోసం ఒక అమాయక జీవి ఎలాగైతే పరుగులు పెడుతుందో అలా అక్కడ లేని వాటిని ఉన్నట్టుగా భావిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల పరుగు రేస్ ఖచ్చితంగా అలాగే ఉందని చెప్పాలి. తీక్షణమైన ఎండ వేడిమి భూమిని తాకినప్పుడు ఎడారి ప్రాంతాలు మనకు తెలుసు, అక్కడ నీటి చుక్క అనేది దొరకదు. కానీ అటువంటి పరిస్థితుల్లో దూరం నుంచి కేవలం వాయువులలో ఏర్పడిన కొన్ని రసాయనిక మార్పుల వలన తేలియాడే నీళ్లు కనబడుతున్నట్లుగా భావించే ఒక అమాయక జీవి పరిగెట్టుకుంటూ అక్కడికి వెళుతుంది, కానీ అక్కడ ఏమీ ఉండదు. అది ఎడారి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిరాశ చెందక తప్పదు. ఇలా ఎంత దూరం ప్రయాణించాలి చెప్పండి. దాని కనుచూపు మేరలో పరిగెత్తుకొని అక్కడ నీరు ఉంది అనే ఆశతో వెళ్ళిన తరువాత అక్కడ నీరు లేకపోగా ఎండమావి అంటారు దాన్ని. మరలా కొంత దూరం చూసేసరికి అక్కడ మరలా నీళ్లు కదిలి ఆడుతున్నట్లుగా అది కనబడటం, మరలా ఆసక్తితో అది పరిగెట్టడం, చివరకు దానికి మిగిలేది నిరాశ. కారణం అవి ఎండమావులు అంటారు, మిరాజెస్ అంటారు వాటిని. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈ విశ్వంలోని ఎండమావుల కోసం పరుగులు తీస్తున్నాయి అని చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే భూమి మీద సకల వసతులు, సకల సౌకర్యాలు, ఏ లోటు భూమి మీద ఉంది చెప్పండి? ఏమీ లేదు భూమి మీద చెప్పండి. దేవుడు భూమిని మనుషుల కొరకు నివాసయోగ్యమైనదిగా మలిచాడు. అలా చేయడానికి ఎంత చక్కటి ఈ భూ వాతావరణాన్ని, భూమి మీద ఉన్న జీవరాశులను చేశాడు అన్నది గత ఎపిసోడ్స్లో సాక్ష్యాధారాలతో మనం చూసాం. భూమికి ఉన్న ప్రత్యేకత. ఇంత ప్రత్యేకమైన ఈ భూగోళాన్ని విడిచిపెట్టి పొలిమేరను దాటి మనిషి ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఈ నింగిలోకి ఎగిసిపోవాలి అనుకుంటున్నాడు. అది ఎన్ని తరాలు కానివ్వండి, ఇది 2020, 2050 రానివ్వండి, 2500 రానివ్వండి, 3000 కానివ్వండి, ఒకవేళ భూమి ఉంటే ఎప్పటికీ వారి యొక్క ఆశలు నిరాశగానే మిగులుతాయి అని ఒక బైబిల్ సంబంధించిన వ్యక్తిగా, బైబిల్ను పఠించిన వ్యక్తిగా భవిష్యత్తును వాళ్ళకి చెబుతున్నాను. ఇవి నా సొంత మాటలు కావు. సాక్షాత్తు మనందరి తండ్రి అయిన దేవుడే మానవాళి కోసం ముందుగా చేసిన హెచ్చరిక మాటలు అని భావించాలి. ఎందుకంటే అమాయక ప్రజలు దేవునిపైన నమ్మకం లేదు, శాస్త్రవేత్తలపైన నమ్మకం, వారిని మోసగించే ప్రభుత్వాలపైన గుడ్డి నమ్మకం, అడిగేవాడు లేక, లెక్కలు చూపించేవాడు లేక, తమకు నచ్చినట్లుగా ఈరోజు ప్రభుత్వాలు చేసుకుంటూ పోతున్నాయి. అంటే ప్రజాధనానికి కాపలాగా ఉండవలసిన ప్రభుత్వాలు దొంగలుగా మారిపోవటం వలన వారే ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్న వైనం ఈరోజు. ఇది ఒక దేశం అని చెప్పడం కాదు, ప్రపంచ దేశాలు ఇంచుమించు సుమారు ఏవైతే విజ్ఞానం పేరట, అగ్రరాజ్యాల పేరట అభివృద్ధిని సాధించిన దేశాలుగా పిలువబడుతున్నాయో అన్నీ కూడా ఈ ప్రజా దోపిడీ కార్యక్రమాన్ని ఆరంభించాయి. ఈ భూమి మీద ఏమి కొరత ఉందని చెప్పండి? ఈరోజు అంగారక గ్రహం పైన ఆశగా ఎదురు చూస్తుంది మానవ సమాజం. పిచ్చివాళ్ళు కారా వాళ్ళు? ఎవడో చెప్పిన తప్పుడు మాట ఏంటంటే భూమి కొద్ది రోజుల్లో నాశనం కాబోతుంది, కొన్నేళ్ల తర్వాత భూమికి మిగలదు, కనుక అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. మనకు దగ్గరగా ఉన్న గ్రహం కొంచెం వాతావరణం ఏదో 100%లో 1% అనుకూలంగా ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబడుతుంది కదా అని ఒక తప్పుడు భావనలను ప్రజల మధ్య ఈ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా ప్రవేశపెట్టి ఎండమావులను చూపించి
అక్కడికి ప్రయాణాన్ని కొనసాగించడానికి యావత్తు మానవ జాతిని సిద్ధం చేస్తున్నాయి ఈ దౌర్భాగ్య ప్రభుత్వాలు. కారణం వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు, వాళ్ళ దగ్గర లోపించింది. వాళ్ళ దగ్గర ప్రకటించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వినరు. ఒకవేళ చదివినా బైబిలులోని మాటలు వాళ్ళకి అర్థం కావు. అవి ఒక మత సంబంధిత మాటలుగా వాటిని ప్రక్కకు పెట్టేశారు. అంటే బైబిల్ కంటా ఏదో శాస్త్ర విజ్ఞానమే గొప్పది అని భావిస్తున్న మూర్ఖతరం. అగ్రరాజ్యాలలో ఉన్న జ్ఞానం, ఒక అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఒక ఇంగ్లాండ్, ఇలా ఏ దేశం చూడండి, ముఖ్యంగా ఇవన్నీ క్రైస్తవ దేశాలైన బైబిల్ పైన కనీస అవగాహన వీళ్ళకి లేకపోవటం ఎంత విచారకరమైన విషయం. వాళ్ళెవ్వరికీ బైబిల్ పైన నమ్మకాలు లేవు. కారణం, చిన్ననాటి నుంచి బైబిల్ పైన నమ్మకాన్ని ఉగ్గుపాలతో పోసిన తరం వాళ్ళకి లేదు. వాళ్ళ తండ్రుల తరం కావచ్చు, వాళ్ళ తాతల తరం కావచ్చు, వాళ్ళ ముత్తాతల తరం కూడా కావచ్చు, లేరు వాళ్ళలో ఎవరును. ఇప్పుడున్న తరమా బొత్తిగా పనికిరాని దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోతున్న తరం ఈరోజు విదేశాల్లో ఉంది. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక భారతదేశం నుంచి మనం విషయాలు మాట్లాడుతుంటే అవి చాలా చిన్నగా వాళ్ళకి కనబడతాయి. ఆఫ్టర్ ఆల్ ఎవడో ఎక్కడో పనికిమాలిన వాడు, ఎన్నిక లేనివాడు, గుర్తింపు లేనివాడు బైబిల్ను పట్టుకొని, అది మత సంబంధమైన గ్రంథాన్ని పట్టుకొని ఇలాంటి మాటలు చెబుతున్నాడు. మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. తాటాక చప్పుళ్ళు వలె వాళ్ళు మనలను చూస్తున్నారు ఈరోజు. కానీ ఈరోజు ప్రకృతిలో దేవుడు చేసిన ఒక చక్కటి ఏర్పాటు, మనుషుల కోసమైన ప్రణాళిక, ఇది అర్థమై ఉంటే వాళ్ళు ఈ తప్పుడు నిర్ణయాలు ఈరోజు తీసుకుని ఉండేవాళ్ళు కారు. ప్రపంచ క్రైస్తవ్యానికి నేను పీఠాధిపతిని చెప్పుకునే పోప్ ఉన్నాడు. అతనికి ఏం తెలుసు బైబిల్? ఏమండి, వయస్సులో పెద్దవాడేమో, బైబిల్ జ్ఞానంలో లేదు పెద్దరికం. అలా పెద్దరికమే ఉన్ననాడు, జ్ఞానమే ఉన్ననాడు బైబిల్తో గద్దించుండేవాడు. ఒక అమెరికా ప్రెసిడెంట్ ఏంటిని నువ్వు చేస్తున్న పని ఏంటి? ఒక ఫ్రాన్స్ అధినేతను గద్దించుండేవాడు. ఒక ఇంగ్లాండ్ దేశం ఆ రాణిని గద్దించుండేవాడు, ఇది బైబిల్కి విరుద్ధమైన పని అని. కానీ వాళ్ళకి ఎంతసేపు పద్ధతులు, ఆచారాలు ఇవి మాత్రమే వాళ్ళకు కావాలి. కానీ ఏమండి, వాళ్ళ మత సంబంధిత సంఘాలు, సంస్థలు, వాటిపై వచ్చే ఆదాయాలు, వీటిని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది వాళ్ళకి పట్టడం లేదు. అంటే యావత్తు ప్రపంచం గాడి మళ్ళీపోయిందర్రా. గాడి మళ్ళీ కొన్ని దశాబ్దాలు అయిపోయింది. శతాబ్దాలైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక ఈరోజు ఈ తరంలో మనము పుట్టి మరలా గాడికి ప్రపంచాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాము అంటే ఎంత పెద్ద ప్రయత్నం మంది. అయినా మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనం దేవుని పక్షపాతులం గనుక, సత్యవాదులం గనుక, నిజాన్ని గ్రహించిన వారం గనుక, ప్రపంచానికి నిజాలను ఖచ్చితంగా చెప్పేవాళ్ళం గనుక. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ దేశాలు భూమి మీద సకల వనరులు, వసతులు ఉన్నా గాలి లేని, నీరు లేని, ప్రాణవాయువు లేని, జీవరాశులు లేని ఒక నిర్జనమైన ప్రదేశం. మొదటిలో మనం చెప్పుకున్నట్లుగా అంగారకుని పైన దృష్టి సారిస్తున్నారండి, రెడ్ ప్లానెట్. దానిపైన ఇప్పటికే అనేక ప్రయోగాలు. ప్రపంచ దేశాలు అంగారకుని పైన ఏముంది అని ఒక 50 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళు ప్రయోగాలు ప్రారంభించారండి. వాళ్ళు గమనిస్తూనే ఉన్నారండి అంగారక గ్రహాన్ని. ఎందుకంటే ప్రక్కనున్న గ్రహం కేవలం భూమి మీద నుంచి ఒకవేళ మనం బయలుదేరితే 8 నెలల ప్రయాణం మాత్రమే పట్టేది. 8 నిమిషాలు కాదండి, 8 నెలలు మాత్రమే. అంత ప్రక్కనున్న అంగారక గ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. భయంకరమైన కార్బన్ డయాక్సైడ్తో నిండిపోయిన ఆ గ్రహం మానవ దేహంతో బయట నివసించడానికి ప్రతికూలమైన గ్రహం.
అది విన్నారు మీరు. ఈ మానవ దేహం అక్కడ వెళ్ళి 2 సెకండ్ల కన్నా ఎక్కువ బ్రతకలేరు వాళ్ళు. ఈ మానవ దేహం 2 సెకండ్లు బయట ఉంటే ఖచ్చితంగా అక్కడ మరణం తథ్యం. కానీ అలాంటి భయంకరమైన దారుణమైన తుఫానులతో కూడిన జీవనం లేని ప్రాంతానికి వెళ్ళి ఏమండి అక్కడ సుఖమైన జీవితాన్ని సాగించడం కోసం ఇప్పటికే కొన్ని శాస్త్రవేత్తల కుటుంబాలు సిద్ధపడిపోతున్నాయి. ఎందుకంటే 2024 మరొక 2 సంవత్సరాల్లో, మరొక 4 సంవత్సరాల్లో అక్కడ అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడి నుంచి గాలి పట్టుకుపోవాలి, ఎక్కడి నుంచి నీరు పట్టుకుపోవాలి, లేదు అక్కడేదో మంచు ప్రాంతాలు ఉన్నా కనుక ఆ మంచును నీటిగా కరిగించుకుందాము అని. ఇక్కడ దేవుడు ఇంత చక్కటి సెలయేళ్ళు కావలసినంత నీరు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు సాధించేదేముందయ్యా? ఆలోచించండి. అక్కడికి వెళ్ళి మంచు కరిగించుకోవలసిన నీళ్లతో నువ్వు దాహార్తిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నీళ్లు దొరకటం లేదా నీకు? చివరకు మొక్కలను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి ఏమండి పెంచాలి అనుకుంటున్నారు గాజు సీసాలో. ఏంటా కర్మ? ఇక్కడ చక్కగా పొలాన్ని దున్ని దేవుడిచ్చే వర్షం ద్వారా నేలను తడిచి, అలా తడిసిన తరువాత మొలకలు వచ్చి ఆరోగ్యవంతమైన నీకు నచ్చిన రకరకాల వివిధములైన ఆహారాలు తినడానికి బదులు నువ్వు పట్టుకెళ్ళిన కొన్ని విత్తనాలను అక్కడ జల్లుకొని సీసాలలో నేను పంటను పండించుకొని దానిని తినాలి అనుకోవటం అది జ్ఞానమా, పిచ్చితనమా? ఏమనాలి చెప్పండి? ఈ మానవ జాతికి బుద్ధి లేదు. మరి ముఖ్యంగా ఇతర గ్రహాలపైన జీవాన్ని కాంక్షించే వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. ఇది విజ్ఞానమా, అజ్ఞానమా? ఆలోచించండి. కనుక అక్కడికి వెళ్ళిపోవాలి అట. 8 నెలలు ప్రయాణం చేసి విశ్వంలో భయంకరమైన వేగంతో నువ్వు ప్రయాణం చేసి అక్కడ దిగిన తరువాత అక్కడ పరిస్థితులు ఎలా తారుమారు కాబోతున్నాయి. భూమి మీద ఉన్న మనమే ఇక్కడ వచ్చే భయంకరమైన తుఫానులు తట్టుకోలేక అల్లాడిపోతుందే మానవ జనాంగం కాదా? సునామీలు తట్టుకోలేకపోతున్నారు, భయంకరమైన పెను తుఫానులు తట్టుకోలేకపోతున్నారు, ట్విస్టర్స్ కానీ టోర్నాడోస్ కానీ భయంకరమైన గాలి దుమారాలను వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక శరీర సంబంధమైన అనేక పాండమిక్స్ వ్యాధులను తట్టుకోలేకపోతున్నారు. అన్ని వసతులున్న భూమి మీదే తట్టుకోలేని నీవు ఏ వసతులు లేని అంగారక గ్రహం పైన జీవించి ఎలా తట్టుకోగలవనుకుంటున్నావయ్యా? ఓ పిచ్చి మానవుడా, ఓ పిచ్చి శాస్త్రవేత్త, ఓ పిచ్చి అగ్రరాజ్యమా, ఎంత పిచ్చి పట్టిందర్రా మీకు? దేవుడు చెబుతున్న మాటలు వాళ్ళకి అర్థం కావటం లేదు. మానవ నివాస యోగ్యమైన భూగోళము దేవుడు మనిషిని సృష్టించి మనిషి కోసమే ఈ భూగోళాన్ని దాసోహం చేశాడే, అనుభవించండి నాయన అని. కానీ అది వద్దు వాళ్ళకి. నేలను విడిచి నింగిలో సాగు చేద్దాం అనుకుంటున్న నింగిలో సాగు చేయడానికి అక్కడ పదార్థం ఏదయ్యా? నీరేదయ్యా? ఏం చేసి నువ్వు సాధిద్దాం అనుకుంటున్నావు? అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణవాయువు కదా, ఆక్సిజన్. అది ఇక్కడి నుంచి నువ్వు భూమి నుంచే కదా మరలా తీసుకువెళ్ళాలి అక్కడికి. ఏదో ప్రయోగాలతో ఏదో చేద్దాము అనుకుంటున్నావు, కానీ అక్కడ ప్రయోగాలు విఫలమైతే అన్ని వసతులతో దేవుడు చక్కటి భూగోళాన్ని చేసినందుకు నిమ్మళంగా హ్యాపీగా పడుకొని అన్నిటిని అనుభవించి ఆ దేవునికి స్తోత్రం చెప్పవలసిన నీవు ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ తోచని పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్ళి ఇతర గ్రహం పైన పడుకోవాలనుకోవటం, జీవనం సాగించాలి అనుకోవడం ఎంత అవివేకం. బైబిల్ చెబుతుంది అలాంటి వాళ్ళతో. వాళ్ళు విజ్ఞానవంతులు కారు, అజ్ఞానం. కారణం వాళ్ళకు ఒక సూత్రం తెలియదు. ఇప్పుడు ఈ ప్రపంచానికి తెలియని ఒక సూత్రం. ఏంటా సూత్రం? భూమి పోయినా అంగారకుడు ఉంటుందిలే, అంగారకుడిలో జీవనం సాగించొచ్చులే అనుకుంటున్నారు. అంటే కోట్ల మంది చచ్చినా పర్వాలేదా, డబ్బున్నోడు నువ్వు ఎగిరిపోదాం అనుకుంటున్నావు కదా. నీ దగ్గర విజ్ఞానం ఉంది, నీ దగ్గర స్పేస్ షటిల్స్ ఉన్నాయి, రాకెట్స్ ఉన్నాయి, ఇంధనం ఉంది, ఆక్సిజన్ ఉంది, బాగా డబ్బు ఉంది. కాబట్టి ఏమండి ఈరోజు భూమి మీద ఉన్న 750-60 కోట్ల మంది జనాభా ఉంటే ఎంతమందిని నువ్వు అంగారక గ్రహానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు? వాళ్ళందరికీ సరిపడే ఆహారాన్ని ఎక్కడి నుంచి నువ్వు సప్లై చేయాలి అనుకుంటున్నావు?
వాళ్ళకు ఒక తెలియని నిజం ఈరోజు ఈ పాఠంలో మీరు తెలుసుకోవాలి. భూమి పోతే విశ్వమంతా ఉంటుందిలే క్షేమంగా అని అనుకుంటున్నారు. అందుకే అక్కడికి ప్రతి దేశము పరుగులు తీస్తుందండి. ఈ మధ్యన ఎడారి బ్రతుకులలో తినడానికి తిండి లేక ఒంటెలను చంపుకొని ఆ మాంసాన్ని తిని అక్కడ దొరికే చేపలను ఇసుకలోని ఏమండి వేడి చేసుకొని ఉడికించుకొని తిన్న సముద్రపు దొంగలను పిలువబడిన ఈరోజు యుఏఈ కూడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగారకుడి పైన కాలు దూవుతుందండి. ఈ మధ్యన ప్రయోగం కూడా చేసిందండి. బుద్ధిహీనులు, ఇసుక మీద ఇల్లులు కట్టుకున్న చవట సన్నాసులు వాళ్ళు. ఏరా మీకు కూడా కావాలరా? నిన్నగాక మొన్న కళ్ళు తెరిచారు మీరు. ప్రపంచంలో ప్రతి దేశాన్ని చూడడం, ప్రతి అగ్రరాజ్యాన్ని చూడడం, ఇలాంటి అగ్రరాజ్యంలో ఉన్న భవనాలు మా దేశంలో కూడా ఉండాలి. అన్నీ చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, యుఏఈలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ప్రపంచ దేశాలు కాపీ. న్యూయార్క్లోనే ఎత్తైన పట్టణాలు, వాషింగ్టన్లోనే ఎత్తైన పట్టణాలు, ఇలా ప్రపంచ అగ్ర రాజ్యాల్లో ఏవైతే గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ మా దేశంలో ఉండాలని విదేశీయుల్ని ఎరువు తెచ్చుకొని అక్కడ ఈరోజు డెవలప్ చేసుకొని ఇసుక మీద ఇల్లులు కట్టుకున్న ఈ సన్నాసులు, ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా ఏమండి చివరికి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని పేద దేశాల నుంచి అనేక మందిని బానిసలుగా అక్కడ రప్పించుకొని వాళ్ళ చేత భయంకరమైన ఎండలో వేడిమిలో కూలి పని చేయించుకుని దాసులుగా వాళ్ళకి ఎంగిలి పడేస్తూ ఎంగిలి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు దౌర్భాగ్యులు. వాళ్ళ కింద ఏముంది? దేవుడు చమురు పెట్టాడండి, చమురు. ఆ చమురుతో ప్రపంచ దేశాలను పరిపాలిస్తూ మేమే ప్రపంచాన్ని తిప్పుతున్నాం. ప్రపంచంలో ఏదైనా ముందు మా దేశంలో ఉండాలని ప్రపంచంలో ప్రతి ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ముందు యుఏఈకే వెళుతుందండి. అక్కడే దొరుకుతాయండి అన్నీని. ఈరోజు సుసంపన్నమైన దేశంగా కేవలం ఒక 50, 60, 70 సంవత్సరాల పరిధిలోనే డెవలప్ అయిపోయారండి వాళ్ళు. విదిన్ స్పాన్ ఆఫ్ 50 years, 50 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధిని కాంక్షించేశారండి వాళ్ళు. డబ్బు, పేదల కష్టం, అక్కడ కూలి చేసిన అమాయకుల కష్టార్జితం మీద బ్రతుకుతున్న సన్నాసులు వాళ్ళంతా. వాళ్ళకు కూడా ఏం కావాలి? అక్కడ ఇసుక ఉందని చెప్పి సముద్రాన్ని కూడా కప్పి సముద్రం మీద కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ఐలాండ్స్ నిర్మించుకున్నారండి. కృత్రిమమైన ఐలాండ్స్, దీవులు, కృత్రిమమైన దీవులు నిర్మించుకున్నారు వాళ్ళు. చాలదురా భూమి మీద ఉన్న ఈ భూభాగం మీకు చాలదా? ఇంకేం కావాలి? అంగారకుడి మీద మేము కూడా రేసులో పాల్గొంటా అని ఆ చవట సన్నాసులు ఈ మధ్యన విడిచిపెట్టిన చూడండి. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. బ్లాస్ట్ ఆఫ్ యుఏఈ అండి, జపాన్ నుంచి లాంచ్ చేశారండి వీళ్ళు. బ్లాస్ట్ ఆఫ్ యుఏఈ. వాళ్ళు చూడండి ఎలాంటి ప్రయోగాన్ని చేస్తున్నారు. వాళ్ళు కూడా రాకెట్ ఉందా? అదిగోండి, ఇది ఎవరిదో కాదండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మన భాషలో చెప్పాలంటే ఇసుక దొంగలు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు, జపాన్తో సన్నిహిత దేశం. అక్కడి నుంచి ప్రయోగిస్తున్నారండి రాకెట్ని. సౌండ్ పెట్టినానా? సౌండ్ పెట్టు. అదిగోండి. అరైవల్ 2021కి వెళ్తుందటండి. చూడండి ఒకసారి పాస్ చేయను. అలాగా అప్రాక్సిమేట్ క్రూజింగ్ టైం 7 months, 7 నెలల ప్రయాణం, 493.5 మిలియన్ కిలోమీటర్లు. అరైవల్ 2021కి వెళ్తుందట, నెక్స్ట్ ఇయర్. ఇప్పుడే ప్రయోగం చేసేశారు. ఏ అక్కడ కూడా మేము పునాది వేసేస్తాం, అక్కడ కూడా దోపిడీతనాన్ని మేము ప్రారంభిస్తాం, అక్కడ కూడా ముసుగు దొంగల్లా మేము ప్రజాధనాన్ని దోచుకుంటాం. ఆక్రమిత ప్రాంతమా? దేవుని పిల్లలారా, ఏమండి వీళ్ళు ఎంత చిన్న దేశం అండి, చిన్ని దేశం. పట్టణాలు లాంటివి దేశాలు మరలా 7 ఉంటాయి అందులోని.
దుబాయ్, అబుదాబి, షార్జా, ఖత్తర్, క్షమించండి, ఎలైన్, ఇవన్నీ ఏమండి పొంగిపోతున్నారండి వాళ్ళంతా కూడా. అబ్బో రాకెట్ వెళ్ళిపోయింది, మాది కూడా రాకెట్. తారాజవ్వ చిన్నప్పుడు దీపావళికి తారాజవ్వ విడిచిపెట్టి చప్పట్లు కొట్టుకుంటాడు చంటోడు, అవునా? ఈ చెమట చంటి వాళ్ళు చప్పట్లు కొట్టుకున్నారు, అబ్బో మాది కూడా వెళ్ళిపోయింది అంగారుడి దగ్గరికి, అవకాశం ఉంటే దిగిపోతాం, అక్కడ అవకాశం ఉంటే ఒంటిలు తీసుకెళ్ళిపోతాం, అక్కడ అవకాశం ఉంటే బంగారం ఏమంటే దోచేస్తాం, బంగారు కార్లు, బంగారు మేడలు, బంగారు బాత్రూములు అన్నీ మావే. దేవుని పిల్లలారా, మన పక్కన ఉన్నాడు కదా డూప్లికేట్ చైనాగాడు, వాడు కూడా పంపించాడండి. వాడు కూడా పంపించాడండి. ఈ మధ్యన అమెరికా వాడు మళ్ళీ కొత్తది ఇప్పటికి ఆపర్చునిటీ అని చాలా పంపించేశారండి అంగారకుడి మీద. ఇప్పటికే చాలా రోవర్స్ పంపించారు. అయినా మరలా ఈ మధ్యనండి జస్ట్ కొద్ది రోజుల క్రితమే పర్సివరెన్స్ అనే రోవర్ మిషన్ని లాంచ్ చేశారండి. ఏమండి చూస్తారా? వార్త చూడండి, వార్త, తెలుగు వార్త చూద్దాం మనం. ఓకే, ఇది పేరేనా ఈ పర్సివరెన్స్ అంటారు దీన్ని. అంటే అమెరికా వాళ్ళు పంపిస్తున్నారు మరలా అంగారకుడి మీదకి. ఏమున్నాయని రా అక్కడికి, ఆ ఎర్రగ్రహం మీదకి ఎందుకురా, ఎర్రగా కనబడుతుందనా? ఓకే, ప్లే. 8, 7, 6, 5, 4. Engine ignition 2, 1, 0. Relay and liftoff. As the countdown to Mars continues, the perseverance of humanity launching the next generation of robotic explorers to the Red Planet. రోబోట్లు పంపిస్తున్నారండి. అక్కడ చిన్న హెలికాప్టర్ కూడా, హెలికాప్టర్ అంటే మన పెళ్ళిళ్ళు చేస్తారు చూసారా, అటువంటిది కూడా పంపిస్తారంటే ఈ అంతకుముందు చిన్న బళ్ళు లాంటివి పంపించాము, అవి తిరగడానికి సంవత్సరాలు అంతా కలుపుకుంటే 10 ఏళ్ళు కలుపుకుంటే 10 కిలోమీటర్లు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం గాలిలో ఎగిరేవి ఏమైనా పంపిద్దామని చెప్పి ఇదిగోండి ఇప్పుడు పంపించారండి. దాని పేరు పర్సివరెన్స్. ఏమండి దేనికట తెలుగులో వార్త చూద్దాం. ఏమండి ఒక పక్క చైనా వాడు పంపించి, ఒక పక్క అందరికన్నా అదముడైన యుఏఈ లాంటి చిన్న దేశమైన ఆడువు పంపించి తారాజవ్వని, ఏమండి అగ్రరాజ్యాలు పంపించి, ఎందుకట వీళ్ళందరూ పంపిస్తున్నారు? ఏమండి ఎందుకట? ఒకసారి న్యూస్ ప్లే చేయనా, న్యూస్ ప్లే చేయి మాకు తెలుగులో. 5 మహాసముద్రాలు ఇవి కాదు నాన్న, ఇది కాదు, న్యూస్ ఉంటుంది కదా, యూఏఈ లాంచ్ వీడియో 10 సెకండ్స్ ఏదో ఉంది కదా, లేదా చూడు వార్త ఉంటుంది. మనం న్యూస్ చదివిన వాళ్ళు ఈ మధ్యన వాళ్ళు విడిచిపెట్టింది తెలుగులో. సరే వేయండి, మీ దగ్గర ఉన్నది వేయండి. అక్కడికి వెళ్ళి ఏమండి ఇదే ప్లే చేయండి. మరో కీలక ప్రయోగాన్ని చేపట్టింది. నాసా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టింది. మార్స్ మిషన్ లో భాగంగా తన 9వ రోవర్ను రెడ్ ప్లానెట్ పైకి పంపుతోంది. ఇది నిన్న ఉదయం 7:50 ఆకాశంలోకి పయనమైంది. ఇప్పటికే 8 మార్స్లను ల్యాండ్ చేసిన నాసాకు ఇది 9వది. ఈ కొద్ది కాలంలోనే మార్స్ ప్రయోగాల్లో ఇది 3వది. గత నెలలో యుఏఈ ఆల్ అమర్ ఆర్బిటర్, చైనా Tianwen-1 కాంబో రోవర్లను అంతరిక్షంలోకి పంపాయి. ఇతర అంతరిక్ష నౌకల మాదిరిగానే నాసా పంపుతున్న పెర్సివరెన్స్ రోవర్ 7 నెలల పాటు 480 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ప్రయాణించి రెడ్ ప్లానెట్కు చేరుకుంటుంది. నాసా యొక్క మార్స్ 2020 మిషన్ యొక్క పెర్సివరెన్స్ రోవర్ 1 టన్ను కంటే ఎక్కువగా బరువు కలిగి ఉంది. 7 శాస్త్రీయ పెలోడ్లు, రోబోటిక్ ఆర్మ్, చాతుర్యం మార్స్ హెలికాప్టర్ ఉన్నాయి. ఈ రోవర్ వాతావరణ కేంద్రంతో పాటు 23 కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలు రెడ్ ప్లానెట్ లో ధ్వనిని రికార్డ్ చేయడానికి వీలుగా మైక్రోఫోన్లు కూడా కలిగి ఉన్నాయి. అంగారక గ్రహంపై ఒక కెమెరా జూమ్ ఫంక్షన్ తో పనిచేస్తుంది. మార్స్ పైన ఉన్న కొన్ని కెమెరా సిస్టమ్ ల్యాండింగ్ తర్వాత పట్టుదలతో పెరుగుతుంది. దీనికి నాసా మాస్ట్కేమ్ జెడ్ అనే పేరు పెట్టారు. ఇది 360 డిగ్రీస్తో వీడియోను రికార్డ్ చేస్తుంది. ఈ రోవర్తో మొట్టమొదటిసారిగా అంగారక ఉపరితలంపై ఆక్సిజన్ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు నాసా ప్రాజెక్ట్ డిప్యూటీ మేనేజర్ మాట్ వాలెస్. రోవర్ జెజిరో క్రేటర్లోకి అడుగుపెట్టినప్పుడు ప్రమాదాలను నివారించడానికి మొదటిసారిగా స్వయం ప్రతిపత్త వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కల్పించామని ఆయన వివరించారు.
దేవుని భవిష్యత్తులో రోబోటిక్ చూసారా వాళ్ళ అజ్ఞానం ఎంతగా పెరిగిపోయిందో. వాళ్ళు దానివల్ల సాధించేది ఏముంది చెప్పండి? వాళ్ళు దానివల్ల సాధించేది ఏముంది? అందుకే తెలుగులో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చూపించాను ఇప్పుడు. దేవుని పిల్లలారా, ఈ భూమి ఎంత చక్కటి గ్రహం, ఎంత అనుకూలమైన ప్రదేశం. మన ఇల్లు అని చెప్పాలి, హోమ్, ప్లానెట్. మన ఇంటిలో మనకు కలిగే సౌకర్యాలు, ఆనందాలు ఎంత చక్కగా ఉంటాయో అదే ఆనందాన్ని భూగోళం మీద దేవుడు పెట్టాడండి. కానీ ఈ భూమిని దాటి ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోవాలని ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఏమండి? నిజానికి ఈ విశ్వంలో చాలా పెద్దది కదా, మీరు చూసారు. ఈ విశ్వం చాలా పెద్దది. ఇంత పెద్ద విశ్వంలో ఈ భూమి చాలా చిన్నది, సూక్ష్మమైనది. కానీ గత ఎపిసోడ్లో నేను చెప్పినట్లుగా ఉత్తర భాగాన్ని దేవుడు భూమిని ఎందుకు పెట్టాడో తెలుసా? కేంద్రం. అది శాస్త్ర ప్రపంచానికి నేటికి తెలీదు. యావత్తు ఈ విశ్వాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంట్, ప్రభుత్వం. భూమి మీద ఉందని ఈ శాస్త్రవేత్తలకు తెలుసా? ఒరే, గవర్నమెంట్ ఇక్కడ ఉంటే ఇక్కడ విడిచి పక్కనున్న గ్రహానికి పోతున్నారట. రే సన్నాసుల్లారా, మీది విజ్ఞానం కాదురా, పిచ్చి. మీరు అనుకుంటున్నారు ఈ భూమి ఏవైనా అయిపోతే పక్కనున్న అంగారకుడి మీద జీవితాన్ని హ్యాపీగా గడపొచ్చు అనుకుంటున్నారు. అరే, హ్యాపీ అంటే భూమి మీదే ఉందిరా. భూమిని దాటితే నో హ్యాపీరా, అంత వర్రీస్, అన్ని సమస్యలే. ప్రతి క్షణం ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని బ్రతకడమే. అది అనుభవిస్తేనే కానీ అర్థం కాదు ఈ దౌర్భాగ్యులకి. ఈ చక్కటి భూగోళాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి అనుకుంటున్నాడు. వీడు ఇంకా పక్కనున్న గ్రహానికేనండి, వీడికన్నా పెద్ద పిచ్చోళ్ళు ఉంటారని దేవుడు ముందుగానే చెప్పాడండి. ఏమని? ఒక మంచి మాట చూద్దాం. ఉపద్య గ్రంథం, బైబిల్ తెరవండి ప్రియులారా. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను, నక్షత్రాల్లో ఒకవేళ నువ్వు వెళ్ళి గూడు కట్టుకున్నా అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును, నువ్వు కింద పడిపోతావురా అని దేవుడు చెప్పాడు. ఇదే యెహోవా వాక్కు. ఇది నీ తండ్రి మాట. అంటే నువ్వు పడటం ఖాయం. నువ్వు ఆకాశ నక్షత్రాల్లోనికి వెళ్ళి అక్కడ ఒకళ్ళు గూడు కట్టుకొని ఏదో నివసిద్దామని నువ్వు అనుకున్నా పడటం ఖాయం. కృత్రిమంగా నువ్వేదో ఏర్పాటు చేసుకొని బ్రతుకుదాం అనుకున్నా నీ పతనం ఖాయం. నువ్వు ఫెయిల్ అవ్వడం ఖాయం. ఎందుకంటే భూమి మీద చక్కటి వాతావరణం, చక్కటి ఆకర్షణ, ఎన్ని సౌకర్యాలు, ఎన్ని రంగులు, ఎన్ని జాతుల జీవరాశులు, ఎన్ని ఆహార పదార్థాలు నీ రుచి కోసం. ఇన్నిటిని చేసిన దేవుణ్ణి ప్రక్కకు పెట్టి దేవుని జ్ఞానాన్ని కాదని ఎక్కడికో ఆవరణ నక్షత్రాలను ఎగరగలను, రెక్కలు నాకు ఉన్నాయి అనుకుంటున్నావా? ఒరే, దేవుడు చెప్పిన మాట వినరా? వింటే నీ బ్రతుకు బాగుపడుతుందిరా. తండ్రి చెప్పిన మాట వినకపోతే నీ పని అధోగతి. చిన్నప్పుడు నాండిటైల్లో నేను ఒక కథ చదువుకున్నానండి. ఒక తండ్రి కుమారులు ఇద్దరూ కూడా చాలా ఎత్తైన టవర్లో వాళ్ళు బంధింపబడి ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఇక వాళ్ళకి విడుదల లేదు, చచ్చిపోయినంత వరకు అక్కడే ఉండాలని. ఎత్తైన ప్రదేశం, ఎత్తైన శిఖరం లాంటిది, అది కొండ మీద ఎత్తైన గోపురం లాంటిది. అక్కడ వాళ్ళు బంధించి ఉంటారు. అలాంటి సమయంలో తండ్రి తన కుమారుడితో, నాన్న మనం ఎలాగైనా బయటపడాలరా ఇక్కడి నుంచి. సరే నాన్న, ఏం చేద్దాం చెప్పండి. ఓకే నాన్న, అక్కడికి వచ్చే పక్షులు, జాగ్రత్తగా వచ్చిన పక్షులన్నిటినీ కూడా వీళ్ళ ఆహారాన్ని అక్కడ పెట్టి పక్షులను ఆకర్షించి ఆ పక్షుల ఈకలన్నిటినీ కూడా తీసుకొని వాటిని ఒక దగ్గర కూర్చి, ఏమండి, వాళ్ళ ఆహారంలో కొంత భాగాన్ని జాగ్రత్తగా దాన్ని వ్యాక్స్గా లేదంటే కొవ్వొత్తుగా వాళ్ళ వెలిగించే దీపంలోని ఆ కొంత కొవ్వును తీసి ఆ రెక్కలుగా తయారు చేసుకుంటారండి తండ్రి కొడుకులు ఇద్దరును కూడా ఆ కథలో.
మొత్తానికి కొద్ది కాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత ఇద్దరికీ 2 రెక్కలు, తండ్రికి 2 రెక్కలు, కుమారుడికి 2 రెక్కలు తయారు చేసుకొని ఆ ఎత్తైన కోట, ఆ గోడ దగ్గర నుంచి ఇక మనం ఎగిరిపోవడమే నాయనా అని తప్పించుకునే ప్రయత్నంలో తండ్రి చెబుతాడు, ఎత్తుకు ఎగరకూడదు నాయన, ఎత్తుకు ఎగరకూడదు. మనం ఎత్తుకు ఎగిరితే చాలా ప్రమాదం కనుక ఈ రెక్కలను కేవలం కిందకు మాత్రమే మనం క్షేమంగా చేరుకోవడానికి ఉపయోగించాలి అని కుమారుడికి సర్ది చెబుతాడు. కానీ కుమారుడు వినకుండా ఏ రోజైతే వాళ్ళు దాని నుంచి బయటపడుతున్నారో, ఎప్పుడైతే ఎగరడం నేర్చుకున్నాడో, అబ్బో నాకు రెక్కలు చాలా బాగున్నాయి, భలే ఉంది, ఎగురుతున్నాను నాన్న అని చెప్పి నవ్వుతూ ఎగిసిపోతున్నప్పుడు తండ్రి అంటాడు, వద్దు కొడుకా వద్దు, పైకి వెళ్ళొద్దురా, కిందకు వచ్చే నాతో పాటు. లేదు నాన్న, ఇన్ని రోజులుగా నేను బంధింపబడి సంవత్సరాలుగా ఉన్నాను, ఇప్పుడు నాకు రెక్కలు వచ్చాయి, నేను ఎగిరిపోతాను. తండ్రి చెప్పిన మాట వినక తండ్రి గీపెడుతున్నా, అరిచుతున్నా సరే, తండ్రి మాట పెడచెవిని పెట్టిన కొడుకు ఎగిరిపోతూ పైకి ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నప్పుడు ఎండ వేడిమికి ఆ రెక్కల మధ్యనున్న ఆ వ్యాక్స్ కొవ్వంతా కూడా వేడికి కరిగిపోయి ఆ మధ్యత్రోవలోనే వాడు రెక్కలు ఊడిపోతాయండి, కింద పడి చేస్తాడు వాడు. ఇది ఎందుకు నేను చెప్పానో తెలుసా? ఒక అనుభవంతో కూడిన తండ్రి తన కుమారుడికి చెప్పే జాగ్రత్త. తండ్రి క్షేమంగా చేరుకున్నాడు. అనుభవంతో కొడుకు చెప్పినా వినలేదు, వాడు చచ్చాడు. ఈరోజు పరలోకపు తండ్రి స్థానంలో ఉంటే ఆ రెక్కలు విరిగి చచ్చిన మూర్ఖుడులాగా ఈరోజు ప్రపంచ విజ్ఞానవంతులైన శాస్త్రవేత్తల్లా ఉన్నారండి. ప్రపంచ అగ్రరాజ్యాలు ఉన్నాయండి. దేవుడు చెబుతున్నాడు, వద్దురా, పైకి వెళ్ళకురా, పొలిమేరని గీశాను నాయన, ఈ లోపలే భద్రంగా ఉండు, ఏమి లేదు చెప్పు, నీకు అన్నీ పెట్టాను కదరా, అనుభవించు అన్నాడు. కానీ ఎక్కడికో ఎగిసిపోవాలి అనుకుంటున్నాడు మనిషి. నాకు జ్ఞానం వచ్చేసింది నాన్న, టెక్నాలజీ వచ్చేసింది నాన్న, డబ్బు వచ్చేసింది నాన్న. ఒరే, నువ్వు ఎన్ని సంపాదించినా నేను చెప్పే మాట వినాలిరా నువ్వు. అనుభవంతో చెబుతున్నాను. అదే అంటున్నాడు. మరలా చదవండి ఆ మాట, ఓబద్య 1:4. పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసి నక్షత్రములలో నువ్వు గూడును కట్టుకున్నా, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా, అచ్చట నుండి నిన్ను క్రింద పడవేతును. కింద పడతావురా, చస్తావు, విఫలమవుతావు, ఫెయిల్యూర్. నిజానికి అక్కడికి వెళ్ళిపోయి ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు? అక్కడ ఏమీ లేదురా, నిర్జన ప్రదేశం. ఏమండి, అంగారకుడు మీదకి వెళ్ళిన తర్వాత ఒకసారి అంగారకుడు 4K వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఏమీ లేదర్రా, భూమి మీద ఎలాగైతే ఎడారి ప్రాంతాలు కనబడతాయో అలాగే ఉందర్రా. తాగునీరు లేదు, భయంకరమైన పెను తుఫానులు. మనలాగా గంట 2 గంటలు ఒక రోజులో పోయే తుఫానులు కాదండి. తుఫానులు వచ్చాయంటే నెలలు తరబడి ఉంటాయి. ఎక్కడ దాక్కుంటావురా నువ్వు? నీ నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటావురా? అంత భయంకరమైన ప్రదేశంలో ఎందుకురా నువ్వు బ్రతుకు సాగించాలి అనుకుంటున్నావు? ఇన్ని వారాలు, ఇన్ని నెలలు ప్రయాణం చేసి అంత దూరాన్ని ఎందుకురా అందుకోవాలి అనుకుంటున్నావు? భూమి మీద నీకేం అందటం లేదు చెప్పు. ఇటు తిరిగితే అన్నీ, అటు తిరిగితే అన్నీ, 4 దిక్కుల్లో ఏ దిక్కుకు వెళ్ళినా అన్ని సౌకర్యాలు నీకు పెట్టాడే. ఎందుకు నువ్వు దూరంగా ఉన్న దానికోసం అరులు చేస్తున్నావు? ఏమండి, చూడండి ఒకసారి చూడండి ఆ వీడియోలో. గత సంవత్సరాలుగా అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చూశారు, అక్కడ ఏముంది, నీకు ఉపయోగపడేవి ఏమున్నాయని నువ్వు అనుకుంటున్నావు? అక్కడ ఏమీ లేవు కదా. స్పీడ్లో చూపించినాను అదంతా కూడా, FFలో. మార్స్ ఇన్ 4K. The images in this video are all real, captured by NASA's Mars rovers, directly from the surface of the planet. This is the first time Martian footage has been rendered in stunning 4K resolution. So sit back, relax, and enjoy this journey across the surface. ఎడారిలా కనబట్లేదండి, రాళ్ళు. అంతా ఎడారి ప్రాంతం అండి. కథలల్లారే, అక్కడ జీవులు ఉన్నాయి, అంగారక జీవులు, ఏలియన్స్. ఉన్నాయి అక్కడ? అదిగోండి, వీళ్ళు పంపించిన బండి మెల్లిగా, చిన్నపిల్లలు నడుపుకునే బండి ఉంటుంది చూసారా, అదిగోండి ఆ ఇసుక ఎడారిలో కేవలం దాని గుర్తులు మాత్రమే ఉన్నాయండి. అది వచ్చిన గుర్తులు అవన్నీ. ఈ ఎడారి ప్రాంతం
ఏం బ్రతుకుదాం అనుకుంటున్నావయ్యా? భూమి మీద చూడు ఎంత పచ్చని ప్రదేశాలు, ఎంత చక్కటి సెలయేళ్ళు. ఏమండి, ఈ ఎర్ర దెబ్బలు అంటావు కదా, ఈ ఎర్ర దెబ్బల్లో ఏముంది నీకు? నువ్వు ప్రత్యక్షంగా పోను చూసావు కదా, నీకున్న విజ్ఞానం చేత చూసావు కదా అక్కడ ఏముందని. ఏమీ లేదు కదరా. ఏదో నీ బండి వెళ్ళింది, ఆ బండి అలాగ అక్కడ తిరుగుతూ ఒంటరిగా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీసి పంపించింది నీకు. ఎన్నో ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో లోయ ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో కొండ ప్రాంతాలు, ఎత్తైన శిఖర ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ బ్రతకడానికి అనుకూలమైన ప్రదేశం లేదే. ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావయ్యా? ఏముందని వెళ్ళాలనుకుంటున్నావయ్యా? అక్కడ ఏమైనా పచ్చటి మొక్క, చిన్న పురుగు, ఒక సూక్ష్మ జీవి కనీసం ఏమీ లేవే. ఏమీ లేని దగ్గరకు ఎందుకు పరుగులు తీయాలి అనుకుంటా? ఏం చేసుకుంటా? రాళ్లను తిని బ్రతకలేవు కదా. ఆ కొండల మధ్య నువ్వు నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు బ్రతకలేవు కదా. ఇవన్నీ ఒరిజినల్ ప్యూర్ వీడియో ఫుటేజ్. అంగారక గ్రహం పైనున్న ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇప్పుడు మీరు. మీరు అక్కడ నిలబడితే ఇదే ఉంటుందండి. ఇది బొమ్మ కాదు, ఆర్టిస్ట్ వేసిన బొమ్మ కాదు, రియల్ వీడియోస్. రాళ్ళు, ఆ ప్రదేశాలంతా ఎర్రటి మట్టితో నిండి ఉన్న తుప్పు పట్టిపోయిన ప్రాంతం. అదే ఎర్రగా ఎందుకు వచ్చిందో తెలుసా? పైనున్న ఆ రసాయనిక మార్పులు వలన ఆ ఎరుపుదనం అనేది సంతరించుకుంది. కారణం, ఇనుప ఖనిజానికి సంబంధించి ఎలాగైతే తుప్పు పడుతుందో అదే ప్రక్రియ అక్కడ జరుగుతుంది. కనుకనే ఆ ప్లానెట్ అంతా ఎర్రటి ప్లానెట్, రెడ్ ప్లానెట్. ఇదేనరా? అది ఏమి లేదు అక్కడ, ఏమీ లేవక్కడ. కనీసం ఒక చెరువు ఉన్నా పోనీ అక్కడికి వెళ్ళి ఆ చెరువు నీళ్లు తాగైనా బ్రతుకుండేవాడు కదా. అదిగో ఎంత దూరాన్ని చూస్తున్నా సరే భూమి మీద ఎడారి ప్రాంతంలాగే కనబడుతుంది, కానీ ఏమీ అనుకూలమైన పరిస్థితులు నీకు లేవు కదా. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ శాస్త్ర ప్రపంచానికి ఎరుగని నిజం బైబిల్ చెబుతుంది. అది మీరు తెలుసుకోవాలి. ఏంటో చూడండి. బైబిల్ చదువుదాం, బైబిల్లోనికి వెళదాం. యోబు గ్రంథం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇప్పుడు ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అంటున్నాడు. చూడండి, ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుందట? ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుందట? బైబిల్ చెప్పిందండి. గవర్నమెంట్, కంట్రోలింగ్ గవర్నమెంట్ కూలిపోయిందంటే మొత్తం పడిపోయినట్టే, అధికారం కూలిపోయినట్టే. ఇప్పుడు అధికారం ఎక్కడుందో బైబిల్ చెబుతుంది చూడండి. యోబు గ్రంథం 38:33 అండి. ఆకాశ మండలపు కట్టడలు, వీటికి భూమికి ఆకాశ మండలానికి మధ్యనున్న అవినాభావ సంబంధం నీకు తెలుసా? కట్టడలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసా? దానికి భూమి మీద గల ప్రభుత్వం. అంటే భూమి మీద ప్రభుత్వం ఉందా? గవర్నింగ్ బాడీ అంతా కూడా భూమి మీదే ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కంట్రోలింగ్ క్యాపిటల్, కేంద్ర ప్రభుత్వం భూమి మీద ఉందండి. అంటే ఒకవేళ విశ్వంలో భూమి ఒకవేళ నాశనం అయిపోతే విశ్వమే నాశనం అయిపోతుందా రా? ఇదే బైబిల్ చెప్పిన భవిష్యత్తు. మొత్తం విశ్వం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. భూమి పోతే అంగారకుడు ఉంటారు అనుకుంటున్నారు కదా మీరు. ఒరే పిచ్చి శాస్త్రవేత్తలారా, ఒరే అగ్రరాజ్యపు దౌర్భాగ్యులారా, ఒరే విజ్ఞానులను చెప్పుకున్న అజ్ఞానపు మూర్ఖ సన్నాసులారా, బైబిల్ చెబుతున్న దేవుని మాటలు వినండిరా. ఏంటో తెలుసా? భూమి పోతే విశ్వంలో అణువు కూడా మిగలదు. దిస్ ఇస్ బైబిల్. బైబిల్ చెప్పింది భవిష్యత్ ఏమని? ప్రభుత్వం ఉందరా ఇక్కడ. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశ మండలమునకు భూమి యందు పునాది అంటున్నాడు. చూడండి, ఆకాశ మండలానికి పునాది ఎక్కడుందట? భూమికి ఉంది పునాది. అంటే భూమి పునాది పోతే ఆకాశం పడిపోద్దా? అంతే కదా. సింపుల్ లాజిక్ రావు రే ఎర్రిబాగుళ్ళోళ్ళారా. బైబిల్లో రాయబడిన యథార్థ సంఘటన మీకు తెలుసు కదా. ఏంటది? ఆకాశ మండలమునకు సంసోను గుడ్డివాడైపోయాడు.
మొత్తం సర్దారులందరినీ ఒకే పేటను చంపడానికి ఆ గుడి ఆనుకొని ఉన్న 2 స్తంభాలు, పిల్లర్స్ అన్నారు దాన్ని, పిల్లర్స్, దాన్ని తోసేశాడండి సంసోను. మొత్తం గుడి అంతా కూలిపోయింది. దాగోను దేవత గుడి అంతా కూలిపోయి చచ్చారు దౌర్భాగ్యులందరూ కూడా. పిల్లర్స్ రా, పిల్లర్స్ మీద ఆనుకొని ఉందరా. ఏమండి, ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి కిందనున్నవి చూసారా, కిందనున్నవి అవన్నీ కూడా కూలగొట్టాను, చూద్దాం ఏమవుతుందిరా. బుర్జ్ ఖలీఫా అనుకోరా, పోనుందా బుర్జ్ ఖలీఫా. ఆ బుర్జ్ ఖలీఫా కిందకి వెళ్ళి కిందకున్న కాలమ్స్ ఉంటాయి కింద, పిల్లర్స్, వాటిని బ్లాస్ట్ చేయండి రా, చూద్దాం ఏమవుతుందో. ఏమవుతుంది? కుప్ప కూలిపోద్ది, ఎంత పెద్ద భవనం అయినా. ఇది నీకు తెలిసిన కనీస జ్ఞానం అనుకుంటే బైబిల్ చెప్తుంది చూడు, ఈ మాట చదువు. ఏంటి? ఆమోస్ 9:6. ఆకాశ మండలమునకు టోటలీ స్ట్రక్చర్, ఈ బంతంతా ఎందుకు ఇలా ఉందో తెలుసా? దానికి టోటల్ కంట్రోల్. నీ కంటికి కనిపించని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పునాదులుగా ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆకాశ మండలమునకు భూమి మీద గల పునాదులు వేయువాడు. భూమి మీద పునాదులు. అంగారకుడు కాదు పునాదులు, బృహస్పతి కాదు పునాదులు. ఏమండి, ఇతర నక్షత్ర మండలాలు కావు, కేవలం భూమి. కేవలం భూమి, ఉత్తర దిశనున్న భూమి, శూన్యములో వేలాడదీసిన భూమి. అది గాని పగిలిపోతే టోటల్ విశ్వం అంతా కూడా డిస్మాంటల్, పగిలిపోద్దండి, లేచిపోద్దండి మొత్తం అంతా. అది తెలియదు సన్నాసులకి. అమెరికాడికి తెలుసా? ఇంగ్లాండ్ వాడికి తెలుసా? పనికి మళ్ళీ రష్యా వాడికి తెలుసా? ఎవడికండి తెలుసు? బైబిల్ రా, బైబిల్. భూమిని కాదని ఎక్కడికో వెళ్ళి హ్యాపీగా బతికిపోదాం అనుకుంటున్నావు. రే పిచ్చోడా, ఒరే ఎంత పిచ్చోడు రా నువ్వు. బైబిల్ వినరా? బైబిల్ చెప్పిన మాట వినరా? కోట్ల రూపాయల నిష్ప్రయోజనం అవ్వదురా. పేదవాళ్ళకి అంత అన్నం పెట్టరా. బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారా. ఆకలితో అనేక మంది చచ్చిపోతున్నారా. రోగాలతో వైద్యం చేయించుకొని డబ్బులు లేక చాలామంది ఉన్నారా. పంచరా డబ్బు అంతా వాళ్ళకి. కంటికి కనిపించే మనిషిని నువ్వు ప్రేమించకుండా ఎందుకురా గాలిలోకి ప్రయాణాలన్నీ? ఒరే పిచ్చోడా, అగ్రరాజ్యం అంటావా? నా దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారంటావా? మూర్ఖుడురా నువ్వు. ఏమండి, హెబ్రీ పత్రిక 12:26 చెప్పాడు దేవుడు భవిష్యత్తుని. హెబ్రీ పత్రిక 12:26. హెబ్రీ పత్రిక 12:26. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా కంపింపచేతును. అంటే ఏం చేస్తాడు ఆయన? భూమినే కాదురా, భూమితో పాటు ఏం చేస్తానో తెలుసా? నీ పైన టప్ భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా కంపింపచేతును. అంటే ఏం చేస్తాడు ఆయన? భూమినే కాదురా, భూమితో పాటు ఏం చేస్తానో తెలుసా? నీ పైన టప్ యెషయా-గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. యెషయా-గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. సైన్యం, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు చూశారు కదా, అవన్నీ క్షీణించును. కాగితపు వలె, చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. చుట్టేస్తాను రా చాప చుడతా. నువ్వు చచ్చిన తర్వాత ఎలాగైతే చేపలో చుట్టి పాడెత్తుతారో, రే మనిషి, నువ్వు ఉన్నావే భూమి కిందన చాలా చిన్నదిరా, దానిపైన ఆకాశం చాలా పెద్దదిరా, దాన్ని నేను చుట్టేస్తాను అంటున్నాడు. చుట్టేస్తాను, ఫోల్డ్. చుడితే మరి నీ భూమి ఏమైపోద్ది? అందులో గ్రహాలు, పక్కనున్న గ్రహంగా వెళ్ళావు అంతే నువ్వు. ఎంత విజ్ఞానం అండి బైబిల్ చెప్పింది. భవిష్యత్తు సంభవించబోయేది దేవుడు ముందుగా చెబుతున్నాడు కనుక ఎందుకురా ఈ ప్రయోగాలన్నీ? అంతే కదండి.
చదవండి మరలా మాట. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావళి నుండి ఆకులు వాడి రాలునట్టు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. రాలిపోతాయిరా, అవన్నీ పోతాయిరా. ఆకాశ వైశాల్యమే చుట్టబడిపోతున్నప్పుడు, నక్షత్రాలు మండలాలే రాలిపోతున్నప్పుడు నువ్వెంత, నువ్వు అనుకున్న గ్రహం ఎంత? అసలు ఇప్పటి వరకు విశ్వం అంతా క్షేమంగా ఉందంటే దానికి కారణం, కేర్ ఆఫ్ అడ్రస్, భూమి, ఎర్త్. ఎందుకు? మనం ఉన్నాం, ఆయన వారసులో ఉన్నాం మనం. అందుకే భూమి చెక్కు చెదరకుండా ఉంది. భూమికి ఏమైనా ఆపద సంభవించిందో విశ్వాలు రగిలిపోతాయి అంటున్నాడు, రగిలిపోతాయి. చూస్తారా? మంచి మాట చూద్దాం. పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో ఆకాశములు, ఆకాశం కిందే ఉన్నావురా, నువ్వు ఏ గ్రహంలో ఉన్నా, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి. ఆకాశములు నిప్పంటుకుంటాదిరా, రగులుకుంటాయిరా, లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోతాయిరా. కొవ్వొత్తు కరిగిపోతారు, నీ రెక్కలు కరిగిపోయినట్టు చస్తావురా. నువ్వేమైపోతావు అందులో? నిజంగా దేవుడు చెబుతున్న మాట ఏమండి? ఆలోచిస్తుందా ఈ మానవ ప్రపంచం? ఆలోచించాలి. ఆలోచిస్తే అనవసరంగా ప్రజా ధనాన్ని నిష్ప్రయోజన నిర్వీర్యం చెయ్యరు. ఎండమావుల కోసం పరిగెడు తీస్తున్న పిచ్చి వాళ్ళలాగా ఈరోజు ప్రజాధనాన్ని కొల్లగొట్టి పనికి రాని ప్రయోగాల పేరట గ్రహాంతర వాసుల కోసం అన్వేషిస్తూ అనవసరంగా తప్పుడు క్రియలు చేస్తున్నాయి ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలు. ఇండియా కూడా అదే తప్పుడు పనులు ఈ మధ్యన కాలు దూవుతుంది. ఎందుకు? భారతదేశంలో ఎంతమంది పేదవాళ్ళు లేరు? ఎన్ని రాష్ట్రాలు ఆకలితో అలమటించిపోతున్నాయి? వాటి కోసం ఆలోచించు. ముందు బ్రతికున్న నీ పొరుగువాడిని సాటి మనిషి కోసం ఆలోచించు. అంతరిక్షం కోసం కాదు, అంగారకుడి కోసం కాదు, ఇతర గ్రహాల కోసం కాదు. అది అక్కడికి వెళ్ళి నువ్వు సాధించేదేమీ లేదు. భారతీయులకు నువ్వు తెచ్చిపెట్టి ఒరిగేది ఏమీ లేదు. పేదవాడు ఆకలి తీరదయ్యా. ఎందరు భారతదేశంలో కోట్ల మంది అండి పేదరికపు దిగువన మగ్గిపోతున్నారండి. ప్రపంచ దేశాల్లో కూడా చైనా దేశంలో పేదవాళ్ళు లేరనుకుంటున్నారా? అమెరికాలోని వీధుల్లో చూడండి, అడుక్కు తిన్నోళ్ళు ఉన్నారు. అమెరికాలో కూడా చింకు కోట్లు వేసుకొని వీధి సందుల్లో వీధి మూలల్లో పడుకొని $1 ముష్టి ఏమో అడుక్కుంటున్నారు. అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఆలోచించండి అర్రా. విజ్ఞానం పేరట అనవసరంగా ఆకాశంలో గాళ్ళెగరడం కాదు. అది ప్రజా డబ్బుతో, ప్రజల కష్టార్జితం కాదు అది. ప్రతి దానిపైన పన్నులు పేరట రుద్ది ఈరోజు వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ఈరోజు ఖాతాలో వేసుకుంటున్నారు కదా మీరందరూ. వద్దు. దేవుడు చెబుతున్నాడు, బైబిల్ ప్రకారంగా హెచ్చరిక చేస్తున్నాడు. రగిలిపోతాయిరా అవన్నీ, చుట్టుకుపోతాయిరా అవన్నీ, వద్దు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నా ఒక మాట. ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఏమండి, ఎందుకు చేస్తున్నాడండి దేవుడు? కీర్తనల గ్రంథం చదవండి ఈ మాట. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 5వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన చేసిన హస్తకృత్యములు, ఆయన పనులను వారు ఆలోచించరు. కనుక ఆయన వారిని వృద్ధిపరచకుండా నిర్మూలం. ఎందుకు వచ్చింది కోపం ఆయనకి? ఈ ఆకాశాలు ఎందుకు మండించాలనుకుంటున్నాడు? ఈ భూమిని ఎందుకు నాశనం చేయాలి అనుకుంటున్నాడు? అగ్నితో కాల్చేయాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి? నువ్వు ఎక్కడికి వెళ్ళి బతికేస్తావని కాదురా. ఎక్కడికి వెళ్ళి నా బ్రతికి బట్ట కట్టలేవు.
భూమి ఉన్నంత వరకే నీ ఊపిరి ఎక్కడైనా ఉంటుంది, అంగారకుడైనా అంతరిక్షమైనా. భూమికి ఏదైనా సంభవించిందో, భూమికి ఏమైనా పెను ప్రమాదం సంభవించిందో, టోటల్ యూనివర్స్ అంతా కొలాప్స్, డ్యామేజ్, నాశనం. ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేడు. 68వ కీర్తన 68వ కీర్తన 8వ వచనం. 8వ వచనం. 68వ కీర్తనలోని 8వ మాట చూడండి ప్రియులారా. భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారిపోయింది. భూమి వణికితే అంతరిక్షం ఎందుకు దిగజారిపోవాలి? ఈ రెండిటికి మధ్యన అవినాభావ సంబంధం రా. అమావాస్య నాడు గాని పున్నమి నాడు గాని ఎందుకు సముద్రం పోటెక్కుతుందో నీకు తెలుసా? లింక్, రెండిటికి మధ్యన లింక్. చంద్రుడి పైన మన భూమి మీద ఋతువులు కలగడానికి కారణం చంద్రుడు తెలుసా? దూరంలోనే ఉంది, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ రెండిటికి మధ్య అవినాభావ సంబంధం నీ కంటికి కనిపించదు. అది ఎంత వాస్తవమో, ఆకాశానికి భూమికి కూడా అదే అవినాభావ సంబంధాన్ని దేవుడు పెట్టాడు. నువ్వు భూమిని ఏమైనా చేస్తావో, భూమికి ఏమైనా జరిగిందో ఆకాశాలు రగిలిపోతాయిరా, మొత్తం చుట్టుకుపోతాయిరా. విశ్వ వినాశనం తప్పదు. నీ జ్ఞానం పనికిరాదు, నీ విజ్ఞానం నిన్ను బతికించదు. భూమి కాలిపోతున్నప్పుడు, ఆకాశాలే కాలిపోతున్నప్పుడు నువ్వెక్కడుంటావురా? నీ ఆర్తనాదాలు, ఎవడార్తనాదాలు విని నువ్వు బాగా కాపాడుతావు, వాళ్ళని క్షేమంగా ఉంచగలవు నువ్వు. సృష్టికర్తే దానిని నిర్మూలన చేయాలి అనుకుంటున్నాడు. కారణం బుద్ధిహీనులు, అవిధేయులు. దేవుడు ఎందుకండి ప్రకృతిని నాశనం చేయాలనుకుంటున్నాడు? దేనికోసం అండి నాశనం చేయాలనుకున్నాడు? మనిషి బట్టే కదా, మనిషి అవిధేయతను బట్టే కదా. ఇప్పటికీ ఉన్న భూగోళాన్ని, ఏమండి, మానవ నివాసయోగ్యమైన భూగోళాన్ని పాడు చేస్తున్నాడు, విషపూరితంగా చేస్తున్నాడు. నీరు కల్తీ, గాలి కల్తీ, నేల కల్తీ, అన్ని కల్తీ, విషం 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 విషం. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ప్రక్కనున్న గ్రహాలను కూడా విషపూరితం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ దగ్గర ఉన్న డబ్బుతో, ప్రజాధనంతో. ఈ విశ్వ రహస్యాల గుట్టును విప్పేది బైబిల్ మాత్రమే. ఎవడో చవట చచ్చిపోయాడు చెప్పేసి ఏమని మనం ఇతర గ్రహాలకు వెళ్ళిపోదామని నరకానికి పోయాడు దౌర్భాగ్యుడు స్టీఫెన్ హాకిన్స్. హవిటి వేధవ, ఆడొక శాస్త్రవేత్త అండి, పిచ్చి వేధవ. మనం ఇంకో గ్రహాల్లోనికి వెళ్ళిపోదాం. బతుకున్నంతకాలం ఒక ఎలియన్ని చూపించలేని చవట, ఏమండి, ఆడే బతకడం తిన్నగా చేతకాని వాడు మానవాళ్ళనట్టు ఇతర గ్రహాలపైన జీవింపజేస్తాడట. కాలిపోతున్నాడు ఇప్పుడు అక్కడ. ఆడు కాలిపోతున్నాడు వేదన పొందు స్థలంలో. దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు వాడు. ఎవడికైనా అదే గతి. చక్కగా కడుపులో చల్ల కదలకుండా దేవుడు నిన్ను ఈ భూమి మీద పెట్టి ఆనందంగా బ్రతకరంటే ఎందుకురా గాలిలో ఎగురుతున్నావు విశ్వంలోనికి? ఆ విశ్వం మిగలదురా. దాని తాలూకా కంట్రోల్ అంతా కూడా భూమి మీదే పెట్టాను రా. భూమి కానీ బద్దలైపోతే, భూమి కానీ ఏమైనా ప్రమాదం సంభవిస్తే యావత్తు ఆకాశాలే మండిపోతారా, కూలిపోతాయిరా, వణికిపోతాయిరా, దిగజారిపోతాయి. ఇవన్నీ బైబిల్లో చెప్పబడిన మాటలు కావా? ఏమండి, తీసేస్తాడు అవన్నీ. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 26వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 26వ వచనం. అవి నశించును కానీ నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. అవన్నీ పోతాయిరా, కానీ ఇంకా భవిష్యత్తు ఉంది. ఏం జరగబోతుందో అది నీకు తెలీదు. శాస్త్రవేత్తగా నీకు అర్థం కాదు, అగ్రరాజ్యంగా నీకు చెప్పినది అర్థం కాదు, అర్థం చేసుకోలేవు నువ్వు. భవిష్యత్తు ఏంటో మాకు తెలుసు. అనవసరంగా అమాయకులైన వాళ్ళని నువ్వు ప్రేరేపించి ఎక్కడికో వెళ్ళిపోయి బతకొచ్చు అనే తప్పుడు మాటల చేత ఈరోజు ప్రపంచ మానవాళిని అగ్రరాజ్యాలు మోసగిస్తున్నాయి. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదర్రా. భూమి మీద ఊపిరి ఆగిపోద్దే, నోట్ చేసుకోండి. భూమి మీద మీ ఆఖరి శ్వాస, తుది శ్వాస విడిచిపెడతారే, కన్ను మూతపడుతుందే, అప్పుడు తెరవబడుతుంది అసలు నిజం. ఎవరికైనా ప్రపంచంలో ఎనీబడి ఈ మాట వినాలిరా మీరందరూ కూడా. ఈ మాట మీకు తెలుస్తుందిరా చచ్చాక. మరలా జ్ఞాపకం చేస్తాను నేను కూడా. మీరు చచ్చాక, నేను చచ్చిన తర్వాత మన ఇద్దరం ఎదురెదురుగానే ఉంటాంరా బిడ్డ.
రేయ్, ఆ రోజు మా నాన్న చెప్పాడురా జైశాలి, వినలేదురా మీరు, వినలేదు. ఒక్కొక్కడు కొవ్వెక్కారా. కొవ్వెక్కి ఇక్కడ మీ కొలెస్ట్రాల్ దిగుతుందిరా నరకంలో. నా తండ్రి చెప్పాడు, వినలేదు. ఆయన గర్భాన నేను పుట్టి చెబుతున్నాను, అయినా మీరు వినలేదు కదరా. వినరు. ఎదురు బదురు మాట్లాడే సందర్భం ఉందలేండి. అప్పుడు వాడికి బుద్ధి వస్తే ఉపయోగం ఏముంది చెప్పండి. ఎంత అకరాజ్యంలోని శాస్త్రవేత్త అయినా, జ్ఞానవంతుడైనా, అధికారి అయినా చచ్చిన తర్వాత పాతాళానికి వచ్చి వేదన పడుతున్నప్పుడు ఏమడుగుతాడు? బాబు అయ్యా అంతా ఎందుకయ్యా, నేను మండిపోతున్నానయ్యా, ఒక చుక్క నీరుంటే ఇప్పించండి. వీళ్ళు అన్నయ్య ఆ ధనవంతుడు వాడిలాగా ప్రాధాయపడుతుంటాడు. ఇంక ఈ విషయాలని ఎప్పుడూ అర్థమవుతాయి కన్ను మూసిన మరుక్షణం. అప్పుడు విజ్ఞానం ఏంటో, బైబిల్ యొక్క విలువ ఏంటో, అబ్బా దేవుడు మాటలు ఎంత గొప్పవా, ఆయన మాటల్లో ఎంత వాస్తవాలు ఉన్నాయా, అరే రే నేను మత గ్రంథంను కొట్టిపడేశాని, చట్టం చేసి అనవసరంగా పిల్లల పాఠ్య పుస్తకాలు బైబిల్ని తీసిపడేశామే, ఎంత తప్పు చేశామే. ఎన్నోసార్లు బైబిల్ పట్టుకొని క్రైస్తవులు చెబుతున్నా అడ్డగించామే, కొట్టామే, చంపామే వాళ్ళని. అప్పుడు అర్థమవుతుంది ఈ మూర్ఖులైన సన్నాసులకి. అంతవరకు అర్థం కాదు వీళ్ళకి. కానీ చెప్తాం, మన ధర్మం అది, మన ధర్మం. నువ్వు ఖర్చు చేసే కోట్ల రూపాయలు ముందు ప్రజా సంక్షేమం కోసం చేయి, ప్రజల పురోగాభివృద్ధి కోసం చేయి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం చేయి. నేను సంతోషిస్తాను, అవసరమైతే నీకోసం ప్రార్థన చేస్తాను. కానీ మానవాళ్ళని తొదముట్టించి మానవాళ్ళని దిగజార్చే పనులు చేస్తున్నప్పుడు, అది ప్రపంచం ఏ దేశమైనా సరే, వాడెంత గొప్పవాడైనా వాడు చేసేది తప్పని బైబిల్ చెబుతుంది. కనుక ఈ విశ్వ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఏంటది? భూమేరా విశ్వానికి పునాది. ఈ భూమి కాదని నువ్వెక్కడికి వెళ్ళినా, భూమి మాత్రమే నాశనం అయిపోతే విశ్వం ఉంటుంది అనుకోవటం అది నీ అవివేకం. విశ్వంలో ఏ అణువు మిగలదో. భూమి పగిలిపోతే, భూమి నాశనమైపోతే, అది శాస్త్రవేత్తలకు తెలియదు, నాసా వాళ్ళకి తెలియదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకి తెలియదు. ఏమండి, సముద్రపు దొంగలైన యుఏ వాళ్ళకి ఏం తెలుసండి? ప్రతివాడు శాస్త్రవేత్తే. ప్రతివాడు రాకెట్లాగా తారాజోవాలు తయారు చేసుకుని నింగులోకి ఎగిసి భలే భలే అని చప్పట్లు కొట్టకుండా, ఏమండి పిల్లకాయలు వాళ్ళందరూ కూడా దేవుడు అలాగే చూస్తాడు వాళ్ళు, మేము అలాగే చూస్తాం వాళ్ళని. రే పిల్లకాయలు రా, రాకెట్ వెళ్ళిపోయింది, భలే 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 రాకెట్ జువ్వరా, లోన మందుకుంటున్నంతరకు పైకి వెళ్ళింది, తర్వాత కింద కాలి పడిపోద్దురా. అరే చిట్టి, ఎప్పటికైనా ఈ ప్రజా ప్రయోగాలు అంతేరా, అంతే. తెలుసుకోండి, బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతా మత గ్రంథం అంటావా? దమ్ముంటే రారా, బైబిల్ తప్పును నిరూపించరా. చెబుతున్నాం కదా, సవాలు చేసి పిలుస్తున్నాంగా. మా బైబిల్ను గొప్ప చెప్పుకోవడం కాదురా. బైబిల్ ఎంత గొప్పదో ప్రజల మధ్య రంకె వేసి పిలుస్తున్నాం. రా, మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి నిలబడు. బైబిల్లో ఒక్క తప్పు చూపించు, ఒక్కదాని పైన, అది నువ్వు తప్పని నిరూపించగలిగితే బైబిల్ని విడిచిపెట్టేస్తాం. లేదు, తప్పని నిరూపించలేకపోతే బైబిల్ సాష్టాంగ ప్రమాణం బైబిల్కి చేసి నువ్వు బతుకున్నంత కాలం బైబిల్ నామస్మరణ చెయ్యాలి నువ్వు. అది కండిషన్. ఏదో గొప్ప గొప్ప కండిషన్లు పెట్టేస్తావు అనుకోకు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్గా ప్రపంచంలో ఎవడు నిలబడినా సరే ఇదేరా ఎవర్ గ్రీన్ సవాల్. భవిష్యత్తు చెప్పమంటారా? ఎవడు ప్రపంచంలో బైబిల్ను తప్పని నిరూపించలేడు. కుక్కలు వాగడం వచ్చంతే. ఎవడు పడితే వాడు ఛానలు, వాడు ముందు ఒక కెమెరా, వాడికి ఒక 4 ఎంగిలి మాటలు. నీలాంటి పోకిరి వేదాలు నీ ఎంగిలి మాటలు నమ్ముతారా? విజ్ఞుడైన వాడు, విజ్ఞానవంతుడు, తెలివైన వాడు నీలాంటి చెవటల మాటలు వినరు. దమ్ముంటే నిరూపించి చూపించు బైబిల్ని. బైబిల్ తప్పుడు గ్రంథమని నిరూపించి చూపించు. అది నీ చేత కాదు. నీ బాబుల తరం, నీ తాతల తరమే కాలేదు, నీ తరమే అవుతుందిరా. నువ్వు చిన్న బొడ్డోడివి. నీ కడుపును పుట్టిన వాళ్ళు ఒక చవట్లాళ్ళు. నువ్వే పెద్ద సన్నాసి వెర్రి వెంగళప్పవైతే నీకెలా డోళ్ళు పడతారు, డబల్ వెర్రోళ్ళు పడతారు నీకు. అండ్ మా తర్వాత మా తరం తొక్కేస్తుంది, ఏం డౌట్ లేదు అందులో. ఎందరో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పిల్లలు ఉన్నారు, మహావిజ్ఞానవంతులు. అందుకే వాళ్ళకి రంగరించి పోస్తున్నావు. ఈ విషయాలని తెలుసుకోవాలి వాళ్ళు.
ఈ విశ్వ రహస్యాలను తెలుసుకోవాలి, బైబిల్ రహస్యాలను తెలుసుకోవాలి. మనిషి మట్టి జ్ఞానాన్ని కొండ పగలగొట్టినట్టు పగలగొట్టాలి. కొడతారు వాళ్ళు, ఇప్పటికే పగలగొడుతున్నాం. ఎదురు నిలబడి ధైర్యంగా సాహసంతో ఎదుర్కొని తప్పని నిరూపించే మగాడు లేడు. టిల్ నౌ అజేయులం, మేము అజేయులం, అజయ్ చక్రవర్తులం. లేదు మా గుర్రాన్ని కట్టి ఒకవేళ అంత యుద్ధానికి దిగుతానంటాం, రండిరా ఎవడని, ఎనీబడి ప్రపంచంలో రండిరా. నా బైబిల్ ఎంత గొప్పదో నీ నోటుతో ఒప్పించి తపస్సు చేయించేస్తాను నీతో. ఖబర్దార్ దేవుని పిల్లలారా, విశ్వ రహస్యాలు గుట్టును విప్పే ద వన్ అండ్ ఓన్లీ బుక్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్, ఇన్ ది ఎంటైర్ క్రియేషన్, దట్ ఈస్ ఓన్లీ ది బైబిల్. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాజ్ఞాన సంగతులను తండ్రి ఈ చిన్ని పుస్తకంలో మా కోసం రాయించి విశ్వంలో కంటికి కనిపించని భూమిని పునాదులుగా ఈ విశ్వానికి మీరు పెట్టారు అన్న నిజం ఈ ప్రపంచానికి తెలియక ఆ నిజాన్ని మాకు చెప్పి ఈరోజు సాహస జైత్రయాత్రను మా ద్వారా చేయిస్తున్నారు. అవును తండ్రి, ప్రపంచ జ్ఞానులను, మేధావులను మీ ముందు ప్రణమిల్లేటట్టు చేయగలుగుటకు మమ్ములను, మా వారసులను, మా పిల్లలను, కుటుంబాలను మీరు సిద్ధపరచండి. మా బ్రతుకులలో ఎప్పటివరకు మీరు చేసిన ఎన్నో అమూల్యమైన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మీ ఉనికిని మా ఊపిరి ఉన్నంత వరకు ఈ భూమి పైన మేము ప్రకటిస్తూనే ఉండే భాగ్యాన్ని మాకు, మా పిల్లలకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వారం మరి ప్రియులారా, సేవలో నాతో పాటు పాలివారై తమ కష్టార్జితాన్ని ఈ అమూల్యమైన వాక్కుల కోసం సేవలో నాతో పాటు సహకరించి పంచిన ప్రియుల పేర్లు మీ ముందు చదవాలనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు, మేడరమెట్ల, అలాగే వనపర్తి విజయరాజు, తాడేపల్లిగూడెం, పూజ డాటర్ ఆఫ్ ఉపదేశ్, ప్రేమ్దాస్ ప్రీతముడు వెల్లూరు, ఐ భాగ్యమ్మ అండ్ జగదీష్ ఎర్రగుంట్ల, రాజేష్ కుమార్ మై డియర్ బ్రదర్ మైలవరం, అలాగే మై డియర్ సన్ పెద్దోజు ప్రేమ్ కుమార్ అండ్ ఫ్యామిలీ జంగారెడ్డిగూడెం, అలాగే దర్శి నుంచి సోదరిమణి, అలాగే ధరణిపంచ్ జయప్రసాద్ అండ్ జ్యోతి ఫ్రమ్ ముంబై, అలాగే చినగంజాం నుంచి విద్యార్థులు, చిలకలూరుపేట నుంచి క్రైస్ట్ చర్చ్ కుటుంబీకులు, అలాగే చిలకలూరుపేట నుంచి జి రత్నరాజు గారు, అలాగే ఉల్చాల నుంచి తమ్ముడు లక్ష్మణ్, అలాగే రాధమ్మ అండ్ రవి కుటుంబం విశాఖపట్నం. వీళ్ళందరికీ పేరు పేరున మా అవసరతల్లో, మా సేవలో తమ కష్టార్జితాన్ని, తమ వంతును పాలన కల్పించినందుకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.